వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై చేస్తున్నాము. దానికి ముందుగా దొండకాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా పక్క పెట్టుకోండి. ఒక్క గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేయండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలపెట్టి అవి గోలాక అందులోకి అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని అందులోకి వేసుకోండి. మెల్లమెల్లగా వేసుకుంటూ కలపండి. దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇలా దొండకాయలని మెల్లమెల్ల కలుపుతూ ఉండండి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పైన కొన్ని వాటర్ పోసుకోండి. బాయిల్ అవుతుంది మంచిగా దొండకాయలు. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి దొండకాయలు ఉడికాయ చూసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి అందులోకి చిటికెడు సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. ఒకసారి కలిపి ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes తర్వాత తీస్తే దొండకాయ ఫ్రై రెడీ. లాస్ట్కి కొత్తిమీర వేసి, కొత్తిమీర లేకపోతే ఏం కాదు, ఆప్షనల్, వేసి ఒకసారి బాగా కలపండి. కలిపితే దొండకాయ ఫ్రై రెడీ. మసాలా వేసుకోండి. ఇప్పుడు లంచ్ టైం తింటున్నాం. ఒక ప్లేట్ కర్రీ చాలా బాగుంది చూడడానికి. దొండకాయ ఫ్రై రైస్లో దొండకాయ ఫ్రై చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది గైస్. మీరు ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.